హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేఎస్ ఏ టు జెడ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్కి. గాయ్స్, మీరు కింద మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో షేర్ చేయండి. మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ కేబుల్ టీవీ సెటప్ బాక్స్ లేకుండా బిఎస్ఎన్ఎల్ కొత్తగా లాంచ్ చేసింది. కేబుల్ టీవీ సెటప్ బాక్స్లతో పని లేకుండా 500 టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీస్ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సమాచార్ నిగమ్ లిమిటెడ్ యూజర్లకు శుభవార్త అందించింది. ఈ ఫ్రీ సర్వీస్లో భాగంగా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గేమింగ్ ఆప్షన్లతో పాటు డిస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, G5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఫస్ట్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సర్వీసులను స్టార్ట్ చేసిన విషయం తెలిసింది. దీన్ని అంతా IFTV అని అంటారు. ఇది కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఫైబర్ టు ది హోమ్ కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త లోగో మరో 6 కొత్త సేవలను స్టార్ట్ చేసింది. ఈ కొత్త సేవలతో పాటు IFTVని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ IFTV సేవల్లో సుమారు 500కు పైగా ఛానల్స్ చూడవచ్చని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది బిఎస్ఎన్ఎల్. అలాగే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. 300 కంటే ఎక్కువ ఛానల్స్ తమిళనాడు, మధ్యప్రదేశ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే IFTV వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. పై టీవీ సౌకర్యాలతో ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ నెట్వర్క్ వాడుతుంది. దేశమంతటా ఈ నెట్వర్క్ హాట్స్టార్లో తమ డాటా ఆధారిత లింక్ లేకుండా హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్లోని కస్టమర్లకు అధిక స్ట్రీమింగ్ క్వాలిటీతో 500కు ఎక్కువగా లైవ్ టీవీ ఛానల్స్ చూడడానికి సదుపాయాన్ని కల్పించామని, అంతేకాకుండా పై టీవీ కంటెంట్ కూడా అందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ ట్విట్టర్లో పోస్టు ద్వారా వెల్లడించింది. స్ట్రీమింగ్తో వాడే డాటాకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. లైవ్ టీవీ సేవలు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ కస్టమర్లకు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిష్ హాట్స్టార్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, G5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లకు స్ట్రీమింగ్ యాప్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుందని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. అలాగే గేమింగ్ ప్రియులకు కూడా బిఎస్ఎన్ఎల్ భారీ శుభవార్త అందించింది. ఈ సేవలు ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే కాకుండా గేమ్స్ కూడా ఫ్రీ సర్వీసులను అందిస్తున్నాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట. 500 టీవీ ఛానల్, ఓటీటీ యాప్స్తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది. అలాగే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గేమింగ్ ఆప్షన్లతో పాటు డిష్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, G5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అలాగే తమిళనాడు, మధ్యప్రదేశ్ కస్టమర్లకు అధిక స్ట్రీమింగ్ క్వాలిటీతో 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను చూడడానికి బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. అయితే మిగతా రాష్ట్రాలు కూడా బిఎస్ఎన్ఎల్ తేవడానికి ట్రై చేస్తుంది. మిగతా రాష్ట్రాలు కూడా తెస్తుంది బిఎస్ఎన్ఎల్. అలాగే బిఎస్ఎన్ఎల్ 4G కానీ 5G నెట్వర్క్ కూడా రావడానికి ఉంది. ఇప్పటికే 4G నెట్వర్క్ కోసం అక్కడక్కడ వాళ్ళ నెట్వర్క్ అంటే టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శాటిలైట్ ద్వారా కూడా బిఎస్ఎన్ఎల్ ట్రై చేస్తుందన్నమాట. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మెరుగుపడుతుంది. ఈ ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐవి కావచ్చు, మిగతా అన్ని వారి టర్ఫీ ప్లాన్లు అయితే పెంచడంతో ఎక్కువ మంది అయితే బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా అది కూడా ఆలోచించి ఎక్కువ మందికి తక్కువ ఖర్చులో ఎక్కువ డాటా ఇవ్వాలని బిఎస్ఎన్ఎల్ కూడా చూస్తుంది. రానున్న రోజుల్లో కూడా బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది ఏమని అంటే బిఎస్ఎన్ఎల్ నుండి ఆఫర్స్ అనేవి రేట్లు అనేవి పెంచము అని చెప్పడం అయితే జరిగింది. కొంచెం పెంచుతారు కావచ్చు కానీ ఎక్కువనైతే పెంచమని అయితే బిఎస్ఎన్ఎల్ చెప్పడం జరిగింది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని బిఎస్ఎన్ఎల్ యూజ్ చేయండి. సెకండరీ సిమ్ కానీ యూజ్ చేయండి, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చాలామంది మనల్ని ఒకటి అడుగుతున్నారు, అన్న బిఎస్ఎన్ఎల్ కొత్త మొబైల్ లాంచ్ చేస్తుందని అడుగుతున్నారు. టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ కొత్త మొబైల్ లాంచ్ చేస్తుందని అడుగుతున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడైతే ఎలాంటి మొబైల్ లాంచ్ చేయట్లేదు. రానున్న రోజుల్లో అయితే లాంచ్ చేస్తామని వారి అఫీషియల్ వెబ్సైట్లో అయితే బిఎస్ఎన్ఎల్ పెట్టడం జరిగింది. చాలామంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ వైరల్ చేశారు ఒక వీడియో. దాన్ని బిఎస్ఎన్ఎల్ కూడా గమనించి వారి అఫీషియల్ వెబ్సైట్లో దాన్ని పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మేము కొత్త మొబైల్ లాంచ్ చేస్తాం. ఇప్పుడైతే టాటాతోని కానీ మేమైతే ఇప్పుడు ఎలాంటి మొబైల్ లాంచ్ చేయట్లేదు. రానున్న రోజుల్లో ఫ్యూచర్లో చేస్తాం కావచ్చు అని అయితే వెల్లడించడం జరిగింది. గాయ్స్, పూర్తి వీడియో చూసారు కదా. మీకు మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే నొక్కండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లు ఉంటే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి.
మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.